హలో ఫ్రెండ్స్, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కానీ పూర్వకాలం మహాభారతంలో ఏకలవ్యుడు గురువు ప్రతిమ ముందు సొంతంగా సాధన చేసి గొప్ప విలుకారునిగా అయ్యారు. అలాగే ఈ కాలంలో కూడా చాలా తక్కువ మంది విద్యార్థులు ఏకలవ్య శిష్యులుగా ఉంటారు. ఫ్రెండ్స్, ఆధునిక తొలి సాంఘిక ఉపాధ్యాయులు మహాత్మా జ్యోతిబా పూలే గారు మరణించిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిబా పూలే గారిని తమ గురువుగా ప్రకటించారు. ఇలాగే మాన్యవర్ కాన్శీరామ్ గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఏకలవ్య శిష్యులే. విద్యార్థులలో గొప్ప సంకల్ప శక్తి ఉంటే వారు తమ చుట్టూ ఉన్న గొప్ప వారి నుంచి, అదేవిధంగా ఈ ప్రకృతి నుంచి గొప్ప శక్తిని మరియు జ్ఞానాన్ని పొందుతూ జీవితంలో ఉన్నత దశకు చేరుకుంటారు. విద్యార్థి అంటే విద్యను అర్థించేవారు. విద్యార్థికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలలో జిజ్ఞాస, జ్ఞాన సముపార్జన, వినయం మరియు విధేయతలు. ఏ స్టూడెంట్ ఈజ్ ఏ పర్సన్ ఫార్మలీ ఎంగేజ్డ్ ఇన్ లెర్నింగ్. ఫ్రెండ్స్, గు అంటే చీకటి, రు అంటే తొలగించేవారు. గురువు అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపే వారిని గురువులు అంటారు. భారతీయ సమాజంలో గురువును దైవంతో సమానంగా భావిస్తారు. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీకే నెక్స్ట్ జెన్ టీవీ. మనము ఈ వీడియోలో మా పాఠశాలలోని కొన్ని విషయాల గురించి చర్చించుకుందాం. ఫ్రెండ్స్, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అఫర్మేషన్స్ అంటే దృఢవాక్యాలు అంటే సెల్ఫ్ కమాండ్మెంట్స్ ఎంతగానో తోడ్పడతాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జీవితంలో గొప్పగా ఎదగటానికి మన రాష్ట్ర ప్రభుత్వము 10 రాజీలేని సూత్రాలను రూపొందించింది. అవి ఇక్కడ ఉన్నాయి, గమనించండి ఫ్రెండ్స్. నంబర్ 1, ఎన్ని పనులున్నా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే అమ్మా నాన్నలు లేపకుండా నిద్రలేస్తాను. నెక్స్ట్, శారీరక పరిశుభ్రత కోసం ప్రతిరోజు స్నానం చేస్తాను. నెక్స్ట్, ఎన్ని పనులున్నా ప్రతిరోజు వేళకు బడికి వెళ్తాను. నెక్స్ట్, ఎన్ని పనులున్నా ఏ రోజు పాఠాలను ఆ రోజే చదువుకుంటాను. నెక్స్ట్, నా లక్ష్య సాధన కోసం 100% ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్, ఫలితం కోసం ఎదురు చూడను, బాధపడను, గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తాను. నెక్స్ట్, నా సామర్థ్యాన్ని నిరంతరం తెలుసుకుంటూ దానిని మరింత పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్, నా భవిష్యత్తును నిర్మించుకోవడం నా బాధ్యత అని నమ్మి దానికోసం శ్రమిస్తాను. నెక్స్ట్, నా చదువుతో పాటు ఆటలు, పాటలు, కళలు మొదలు వాటిలో పురోగమించడానికి కృషి చేస్తాను. నెక్స్ట్, తోటి వారితో కలిసిమెలిసి ఉండడం ద్వారా నేను అభివృద్ధి చెందుతాను, ఇతరుల అభివృద్ధికి తోడ్పడతాను. డియర్ స్టూడెంట్స్, మీరు ఈ 10 రాజీలేని సూత్రాలను ప్రతిరోజు మననం చేసుకుంటూ పాటించినట్లయితే మీరు జీవితంలో గొప్పగా ఎదిగే అవకాశం ఉన్నది. డియర్ స్టూడెంట్స్, మీరు ఇలాగే క్లాస్ రూమ్లో ప్రతిరోజు అనుసరించవలసిన కొన్ని రూల్స్ ఉన్నాయి, గమనించండి. క్లాస్ రూమ్ రూల్స్. నెంబర్ 1, కమ్ టు క్లాస్ ఆన్ టైమ్. Number 2, be ready to learn. Number 3, listen and follow directions. Number 4, raise your hands to speak. Number 5, be respectful of others. Number 6, ask questions. Number 7, always do your best. Number 8, try new things. ఫ్రెండ్స్, విద్యార్థులను తీర్చిదిద్దుటలో ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క భిన్నమైన పంతాను అవలంబిస్తాడు. మా పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు బి చక్రపాణి సార్ గారు తమ క్లాస్ రూమ్ను తన సొంత డబ్బులతో పెయింటింగ్ వేయించి అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకున్నారు. తరగతి గది గోడలపైన చక్కటి సూక్తులు రాయించారు. ఆ సూక్తులను ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. ఏ గుడ్ టీచర్ ఈజ్ లైక్ ఏ క్యాండిల్ బర్నింగ్, ఇట్ కన్జ్యూమ్స్ ఇట్ సెల్ఫ్ టు లైట్ ద వే ఫర్ అదర్స్. ఉపాధ్యాయుడు తాను కొవ్వొత్తిలా వెలుగుతూ ఇతరులకు దారి చూపుతాడు. నెక్స్ట్ కొటేషన్ చూడండి. డిసిప్లైన్స్ ప్రొవైడ్ ద స్ట్రక్చర్. క్రమశిక్షణ ఎదుగుదలకు చక్కటి రూపాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్, ఫోకస్ షార్పెన్ ద ఎయిమ్. ఏకాగ్రత మన లక్ష్యాన్ని పదును పెడుతుంది. నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఫ్యూయల్స్ ద జర్నీ టు సక్సెస్. ప్రయత్నంలోని స్థిరత్వం మన విజయానికి ఇంధనంలా మారుతుంది. నెక్స్ట్, భాషా భాగాలు ఉన్నాయి, చూడండి. నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. నెక్స్ట్ కొటేషన్, బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్. నంబర్ 1, జుడిషియల్ డిసైడ్స్ ఇఫ్ లాస్ ఆర్ ఫెయిర్, ఈక్వల్ అండ్ కాన్స్టిట్యూషనల్. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ ఎన్ఫోర్స్ ద లాస్. నెంబర్ 3, లెజిస్లేటివ్ మేక్స్ ద లాస్. నెక్స్ట్ కొటేషన్ చూడండి ఫ్రెండ్స్. ఎవరీ చైల్డ్ కెన్ లెర్న్, జస్ట్ నాట్ ఇన్ ద సేమ్ వే. ప్రతి విద్యార్థి నేర్చుకుంటాడు, కానీ ఒకే మార్గంలో కాదు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ అనే వర్డ్తో మరికొన్ని వర్డ్స్ తయారు చేశారు, చూడండి. లెర్న్, స్టడీ, సక్సెస్, డిస్కవరీ, క్రియేటివిటీ, స్ట్రాటజీ, బిగినింగ్, వర్క్,
అండ్ సైన్స్. నెక్స్ట్ కొటేషన్ చూడండి ఫ్రెండ్స్. శ్రమ ఫలితం. పుస్తకం నీ చేతిలో ఉంటే ప్రపంచం నీ గుప్పిట్లో ఉన్నట్లే. నేడు నువ్వు చదివే ప్రతి పేజీ రేపటి నీ చరిత్రకు ఒక మలుపు. కష్టపడి చదువు, ఇష్టపడి నేర్చుకో. నెక్స్ట్ కొటేషన్ చూడండి. ఎడ్యుకేషన్ ఈజ్ ద పాస్పోర్ట్ టు ద ఫ్యూచర్, ఫర్ టుమారో బిలాంగ్స్ టు దోస్ హూ ప్రిపేర్ ఫర్ ఇట్ టుడే. రేపటి భవిష్యత్తును ఈరోజే రూపొందించుకోవాలి. నెక్స్ట్, టీచర్స్ ప్లాంట్స్ సీడ్స్ దట్ గ్రో ఫర్ ఎవర్. ఇక్కడ ఒక చిన్న ప్రేరణాత్మక కథను చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు 2 విత్తనాలను భూమిలో నాటాడు. ఒక విత్తనం సరిగ్గానే అర్థం చేసుకున్నది, నన్ను నాటుతున్నారు అనుకున్నది. మరొక విత్తనం సరిగ్గా అర్థం చేసుకోకుండా నన్ను ఎందుకో ఈ రైతు పాతి పెడుతున్నాడు అని అనుకున్నది. పాతి పెడుతున్నారు అనుకున్న విత్తనము సందర్భం చూసుకొని బయటపడింది. అది చీమలకు ఆహారమైపోయింది. కానీ ఓపికతో భూమిలో పాతుకుపోయిన విత్తనము క్రమంగా పెద్ద వృక్షంగా ఎదిగింది. పలువురికి నీడనిచ్చి చక్కటి ఫలాలు ఇచ్చింది. అదే ఊరిలో ఒక ఉపాధ్యాయుడు 2 విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచుతున్నాడు. ఒక విద్యార్థి వినయం విధేయతతో ఉపాధ్యాయుడు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ జీవితంలో ఉన్నతంగా ఎదిగాడు. కానీ మరొక విద్యార్థి నాకు స్వేచ్ఛ కావాలి అంటూ ఉపాధ్యాయుని మాటలు పెడచెవిన పెట్టి పతనమైపోయాడు. డియర్ స్టూడెంట్స్, మీరు నేడు నేర్చుకునే ప్రతి అక్షరం రేపటి విజయానికి ఒక ఆయుధం. మీరు వినయంతో విధేయతతో మీలోని జ్ఞాన విత్తనాన్ని ఎదగనిస్తే మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకొని లోకానికి వెలుగులు పంచగలరు. ఫ్రెండ్స్, నెక్స్ట్ కొటేషన్ చూడండి. ఇఫ్ దే కెనాట్ లెర్న్ ద వే వీ టీచ్ ద వే దే లెర్న్. విద్యార్థులు ఎక్కడైతే నేర్చుకోవటానికి ఇబ్బంది పడుతున్నారో అక్కడ మేము నేర్పించగలము. నెక్స్ట్ కొటేషన్ చూడండి. విద్య జీవిత గమ్యం. చదువు చందమామ వంటిది, అది చీకటి బ్రతుకుల్లో వెన్నెల నింపుతుంది. విద్య సముద్రం వంటిది, ఈదుతున్న కొద్దీ నీకు లోతు తెలుస్తుంది. గమ్యం చేరే వరకు చదువుతూనే ఉండు, శిఖరాగ్రానికి చేరుకుంటావు. నెక్స్ట్ కొటేషన్. ఓపెన్ ఏ బుక్, గ్రో యువర్ మైండ్. పుస్తకాన్ని తెరిస్తే మనసు వికసిస్తుంది. మరిన్ని మంచి సూక్తులను చూద్దాం. ఆల్వేస్ డిజైర్ టు లెర్న్ సంథింగ్ యూజ్ఫుల్. ఎల్లప్పుడూ మంచి విషయాలనే తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ద వరల్డ్ ఆఫ్ అచీవ్మెంట్స్ హ్యాస్ ఆల్వేస్ బిలాంగ్డ్ టు ఆప్టిమిస్ట్. ప్రపంచం ఆశావాహులతో పురోగమిస్తుంది. నెక్స్ట్, an ideal student is not a frog in a small well, but a person with vision. ఆసక్తి కలిగిన విద్యార్థులు బావిలో కప్పలా ఉండరు. నెక్స్ట్, నాలెడ్జ్ టీచెస్ హంబుల్నెస్ నాట్ ప్రైడ్. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి చూడండి. నౌన్, ప్రనౌన్, ప్రిపోజిషన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. నెక్స్ట్, సీక్ నాలెడ్జ్ ఫ్రమ్ క్రెడిల్ టు గ్రేవ్. జననం నుంచి మరణం వరకు జ్ఞానాన్ని సంపాదిస్తూనే ఉండాలి. నెక్స్ట్, హార్డ్ వర్క్ వితౌట్ టాలెంట్ ఈజ్ ఏ సేమ్, బట్ టాలెంట్ వితౌట్ హార్డ్ వర్క్ ఈజ్ ఏ ట్రాజడీ. జ్ఞానానికి కృషి తోడైతే విజయం లభిస్తుంది. నెక్స్ట్, అవర్ డ్రీమ్స్ ఆర్ నెవర్ ఎండింగ్, దే ఆర్ నాట్ ఫ్యూ. సో స్టాప్ వేస్టింగ్ టైమ్ ఎనీమోర్, దేర్ ఈజ్ సో మచ్ టు డూ. కలలు కనటం ఆపండి, పనిని మొదలు పెట్టండి. నెక్స్ట్, ద రెస్పెక్ట్ యూ గివ్ అదర్ ఈజ్ ఏ డ్రామాస్టిక్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద రెస్పెక్ట్ యూ గివ్ యువర్ సెల్ఫ్. మీరు ఇతరులను గౌరవించే విధానంలోనే మీ గౌరవం ఇమిడి ఉంది. నెక్స్ట్, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ అదర్స్ ఈజ్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ అటెన్షన్. నెక్స్ట్, మై ఫేట్ లైస్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ మై హ్యాండ్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మై విల్. నా భవిష్యత్ నా చేతుల్లో ఉంది, నా చేతలు నా సంకల్ప శక్తి ఆధీనంలో ఉన్నాయి. నెక్స్ట్, స్మాల్ స్టెప్స్ ఎవ్రీడే లీడ్స్ టు బిగ్ విన్. సమయం వృధా చేయకుండా ప్రతిరోజు చేసే చిన్న సాధనే పెద్ద విజయానికి కారణమవుతుంది. నెక్స్ట్, షూట్ ఫర్ ద మూన్, ఈవెన్ యూ మిస్ యూ విల్ ల్యాండ్ అమాంగ్ ద స్టార్స్. నెక్స్ట్, క్రమశిక్షణ, ఓర్పు, నిజాయితీ పునాది వేర్లుగా కలిగి పెరిగిన పిల్లలు ఉత్తమ పౌరులుగా రూపొందుతారు. వారిలో కరుణ, గౌరవం, సంతృప్తి, శాంతి, విజయం, దేశభక్తి అనే లక్షణాలు కనిపిస్తాయి. నెక్స్ట్ కొటేషన్ చూడండి. క్రమశిక్షణే ప్రాణం. రెక్కలు లేని పక్షికి ఆకాశం అందనట్లే
క్రమశిక్షణ లేని విద్యార్థికి విజయం దక్కదు. జ్ఞానాన్ని సంపాదించు, వినయాన్ని పెంపొందించు. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీకే నెక్స్ట్ జెన్ టీవీ. వీడియోను అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో డాన్ టు డస్క్ యాక్టివిటీస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. డాన్ టు డస్క్ యాక్టివిటీస్ డిస్క్రైబ్ ఎవ్రీడే రొటీన్స్. Simple present tense structure, subject plus verb. Very simple. I wake up at 5:30 in the morning. I usually drink a glass of warm water. Next example, I take a shower and brush my teeth. We have a breakfast together at 8 a.m. I ate my lunch with my co-workers at noon. Next, I finish my classes and return home. Next, I watch the sunset and feed the pets. My mother cooks dinner for the family. Next, I sometimes read a book before bed. She goes to sleep at 10 o'clock. Dear friends, I am so grateful for watching my videos. Thank you very much. Okay friends, this is all about today's topic. Thank you very much for watching my videos. This is GK Next Gen TV. Please subscribe my channel and click on bell icon for further notifications. Okay, thank you so much.